40th చర్చ్ యానివర్సరీ అనుకుంటా. కాబట్టి సంఘాన్ని ప్రేమిస్తే దేవుడు నిన్నెలా దీవిస్తాడన్న ఒక మాట చెప్తాను ఈ మధ్య. సంఘం గురించి మాట్లాడుతూ, సంఘాన్ని మనం ప్రేమిస్తే గనక సంఘం గురించి నువ్వేం చేస్తే దేవుడు మనల్ని ఎలాగో దీవిస్తాడు అన్న దాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను మీకు తెలియచేసి, ఇది 40th చర్చ్ యానివర్సరీ కాబట్టి సంఘం అంటే మామూలుది కాదు ఏమండి, చాలా విలువైంది. ఈ ప్రపంచంలో ఏదైనా మరి కనుమరుగు అవ్వచ్చు, కానీ దేవుని యొక్క సంఘము కనుమరుగు కాదు. కాబట్టి వారిని బట్టి, బిడ్డలు ఆర్కెస్ట్రా వారిని బట్టి ప్రత్యేకమైన వందనాలు. నాకు పాటలు పాడతాం రాదు, అయ్యగారే పాడాలి, ఎందుకంటే ఈ వంశం అంతా పాటలు పాడే వంశం అనుకుంటా. వీళ్ళ తాలూకోలు అందరూ మంచి పాటగాడు. ఇప్పుడు పాట పాడాడు చూసారు, ఆయన గురించి 2 మాటలు చెప్తాను. పెళ్ళైన కొత్తలో ఆయన మంచి త్రాగుతుండేవారు. నన్ను చూసి నేను ఎలాగొస్తుంటే అలా పోతుండేవాడు. పాస్టర్ గారు వస్తున్నారా బాబు, బురదనేతరని వారు ఆయన. అలాంటిది దేవుడు తన భార్య చిన్నప్పటి నుంచి, చాలా చిన్న పిల్ల నుంచి, అంటే సండే స్కూల్ పిల్ల, బాగా చిన్న పిల్ల నుంచి మా దగ్గర పెరిగింది. శిరీష వాళ్ళు చిన్నప్పటి నుంచి మా దగ్గరే ఉండేవారు. నేను ఆ ప్రాంతంకి వెళ్ళి పరిచయం చేశాను. అంతకుముందు హైదరాబాద్లో బైబిల్ కాలేజ్ లెక్చరర్గా పనిచేశాను. ఆ తర్వాత బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేశాను. దేవుడు దర్శనం ఇచ్చిన తర్వాత వీళ్ళ ఏరియాకి వెళ్ళిన పరిచర్య ప్రారంభించిన తర్వాత వీళ్ళ అక్క చాలా యవనస్తురాలు, చిన్న చిన్న పిల్లలు. ఆయనకి వివాహం అయిన తర్వాత చాలా చోట్లకి వెళ్ళిపోతూ ఉండేవాడు, వచ్చేవాడు కాదు. కానీ ఈ రోజు నేను మీ అందరి ముందు గర్వంగా చెప్తున్నాను, నా సంఘంలో ఏదన్నా జరగాలంటే ఆ శ్యామ్ కుమార్ లేకుండా ఏది జరగదు. అంతగా నమ్మకస్తుడైన బిడ్డగా దేవుడు ఆ బిడ్డను నిలబెట్టాడు. నేను ఏ కార్యక్రమం చేశాను ఏం కాదు, మొత్తం అంతా ఆయన చేతిలో పెట్టేస్తాను. ఎంత నమ్మకస్తుడంటే మొత్తం అంతా తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టేస్తాను. ఈరోజు భోజనాలు కార్యక్రమాలు చూసుకోవాలి, శ్యామ్ గారు అంటాను, అవి ఇన్ని డబ్బులైనా నాకు అనవసరం, ఆయన చేసి పెడతాను. ఎంత నమ్మకస్తుడంటే రూపాయితో కూడా రాసుకొచ్చి ఇదిగా ఎగిరి ఇంత మిగిలిదని చేతిలో పెట్టేస్తాడు. అంత నమ్మకస్తుడిగా తయారైపోయాడు. రాబోయే కాలంలో బహుగలంగా వాడుకోవాలన్న ఆశ. మీరు అనరులేండి, నాకు తెలుసులేండి. మరి ఆమెను అనాలి కదా, మీరు అట్లేదేంటి ఈ చర్చిలోకి వచ్చామరా? నిన్న నుంచి నాకు ఉపవాస మీటింగ్లు మా చర్చిలో, ఇప్పుడు ఉపవాసం జరుగుతుంది, మా చర్చిలో ఉపవాస మీటింగ్ జరుగుతుంది. అయ్యగారు నేను వదిలేయండి అన్నారు. లేదు, మీరు రావాలి, ఖచ్చితంగా రావాలి పాస్టర్ గారు అంటే, అయ్యగారు డేవిడ్ రాజు అయ్యగారి యొక్క మాట తీయలేక మా చర్చిలో ఇప్పుడు 31వ తారీఖు నుంచి ఉపవాస మీటింగ్లు జరుగుతున్నాయి. కొంతమంది సేవకులకు అప్పగించి, నా దగ్గర దరిదాపు 15 మంది సేవకులు ఉంటారు, వాళ్ళకి అప్పగించి వచ్చిన వాళ్ళు మీరు చూసుకుంటారు బాబు, మీరు త్వరగా వచ్చేస్తాను, మీటింగ్ అయిపోయినండి వచ్చేస్తానని చెప్పి వచ్చాను. సో మిమ్మల్ని చూడడం చాలా సంతోషం. మీకు సంతోషం లేకపోతే నాకు మాత్రం చాలా సంతోషం. ఎందుకంటే మీ ఊరు రావడం ఇంకా సంతోషం. నాకు ఎంత ఆనందంగా ఉందంటే, చాలా సంతోషించాను మిమ్మల్ని రావడం, ఈ యొక్క వాతావరణం అంతా చూసి చాలా ఆనందపడ్డాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి నేను చెప్పుకుంటూ పోతాను, మీకు ఇష్టమైతే కూర్చోండి, లేదంటే నెమ్మదిగా బయటకు వెళ్ళిపోవచ్చు, నష్టమేం లేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు లేరు. మీ అయ్యగారు మాత్రం చాలా స్ట్రిక్ట్ లాగా ఉన్నారు. ఆయన ఆత్మీయ జీవితంలో, ప్రార్థన జీవితంలో మంచి ప్రార్థన పరులు, తెలిసిపోతుంది నాకు. ఆయన మంచి ఆత్మీయులు, మంచి దైవజనులు. నాకు వాళ్ళ బావగారు చనిపోయిన తర్వాత పరిచయం అయ్యారు. అనగా మన శ్యామ్ గారు వాళ్ళ బావగారు దేవుడు గారు చనిపోయిన తర్వాత అప్పుడు అక్కడికి వచ్చారు. ఆ రోజు నాకు పరిచయం అయ్యారు. నేను కూడా పిలుద్దాం అనుకున్నాను, సమయం లేదు. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా మీ అయ్యగారు మా ఉపవాస మీటింగ్లో ఒక్కరోజు వస్తారు. అదిగో ఆమెనంటలేదు చూసేవాళ్ళు, అయ్యి బాబాయ్ చాలా మంచోళ్ళండి మీరు. రైట్, ఆఖరి రోజు కదా, సంతోషంగా ఉందో. 40 సంవత్సరాలు ఆయన చర్చి కట్టుకున్నాం, మామూలు విషయం కదండి. 4 సంవత్సరాల్లో సేవ చేయలేక మందిరాలు వదిలేసిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ మహానుభావుడు యేసుదాస్ గారు 40 సంవత్సరాలు కట్టిన ఈ మందిరం విషయంలో, స్థాపించిన మందిరం విషయంలో ఒక నమ్మకమైనటువంటి 40 సంవత్సరాలు కొనసాగి ఒక నమ్మకమైన అయ్య చేతులు పెట్టడం ఇంకా ఆశీర్వాదకరం. మీరు ఎత్తాలి, మరి చేతులు ఎత్తాలా, సరదాగా చెప్పేసుకుందాం కావండి. తీయండి బైబిల్ గ్రంథం తీయండి. నిర్గమాకాండం 25వ అధ్యాయం 38, 39, 40 వచనాలు.
ఎన్ని వీసెలట? 40 వీసెల మేలిమి బంగారముతో చేయవలెను. రైట్. మీరు చదివించిన లేఖన భాగం మీకు ఎవరికి అర్థం కాదన్న సంగతి నాకు తెలుసు, కానీ నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. మీరు ప్రత్యక్ష గుడారం గురించి విన్నారన్న సంగతి నాకు తెలుసు, అందులో 3 భాగాలు ఉంటాయన్న సంగతి కూడా మీకు తెలుసు. ఏమండి? రైట్. ఇప్పుడు జాతకాలకి ఇచ్చాను. దేని గురించి మాట్లాడబడుతుందంటే దీపవృక్షం గురించి మాట్లాడబడుతుంది. దేని గురించి చెప్పండి? చెప్పాలి. దేని గురించి? ఎక్కడుందో దీపవృక్షం అని అంటే ప్రత్యక్ష గుడారంలో ఉంది. ఏమండి? ఎక్కడుందండి ఇది? ప్రత్యక్ష గుడారం ఎక్కడుంది? దాని కథా కమీస్ ఏంటి? అది మనకు తెలియాలంటే 2 మొక్కలు మన ఐగుప్తులోంచి రావాలి. నేను చెప్తాను, వెనకాల మీరు చెప్పుకుంటూ వచ్చాయి. ఓకే. ఐగుప్తులో ఇశ్రాయేలు జనాంగం ఎక్కడి నుంచి బయలుదేరారంటే రామసేసు పితోము నుండి బయలుదేరారు. చెప్పండి, ఎక్కడి నుంచి? నెంబర్ 1 ఎక్కడి నుంచి చెప్పండి? రామసేసు పితోము నుండి సుక్కోతుకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు చెప్పండి? సుక్కోతు నుండి యాతాముకు వచ్చారు. చెప్పండి. యాతామానండి. తర్వాత పీహా హీరోత్ అనండి. అది ఒక 4 తిరిగేడు తెలియదు. గట్టిగా చెప్పండి. అది గట్టిగా చెప్పండి. పీహా హీరోత్ అనండి. తర్వాత ఎర్ర సముద్రం అనండి. తర్వాత షూరు అరణ్యం అనండి. మారా అనండి. తర్వాత ఏలిం అనండి. తర్వాత మన్నా అనండి. తర్వాత రెఫీదిం అనండి. ఆ తర్వాత సైనాయి పర్వతం అనండి. ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడికి వచ్చేసరికి 3 నెలలు పట్టింది. చెప్పండి, ఎన్ని నెలలు పట్టింది? ఇప్పుడు నేను చెప్పిన పేర్లని చెప్పండి. ఓకే. దీన్ని వివరించాలంటే ఒక్కొక్క మజిలీ దగ్గర ఒక్కొక్క చిన్న స్టోరీ జరిగింది. అవన్నీ చెప్పను, కానీ ఇంపార్టెంట్ ఏమని చెప్తాను. ఓకే, జాగ్రత్తగా ఇచ్చండి, నాతో చెప్పండి. అందుకే జాగ్రత్తగా వినండి. వినుమట్టువారుగా కాక గ్రహించువారుగా కూడా ఉందురుగాక. చేపకున్న వరం నీకు ఉండకుండా ఉండురుగాక. అది కళ్ళు తెరుస్తూ నిద్రపోతుంటుంది. ఇప్పుడు సమయం 1 గంట అవుతుంది, ఆకలేసే టైం. ఇదే టైంలో మామూలు దినాల్లో అయితే టీవీకి అడ్డంగా మంచం వేసుకుని తలగడ మీదెట్టుకుని చూసే టైం ఇది. డేవిడ్ రాజయ్య గారు ఉపవాస మీటింగ్లు పెట్టి చచ్చానసరి పెట్టి మిమ్మల్ని అందరూ ఇక్కడ కూర్చోబెట్టి ఈ ఎండలో చంపేస్తున్నారు మిమ్మల్ని. ఏమండి? అలాగేం కాదు కదా. సంతోషమైన పైకి చెప్పండి. బయట ఉన్నవారు కూడా చెప్పండి బాబు. దేవునికి మహిమ కలుగునుగాక. వినండి, ఎక్కడి నుంచి బయలుదేరాం? రామసేసు పితోము అనండి. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? సుక్కోతు అనండి. తర్వాత యాతాము. తర్వాత పీహా హీరోత్ అనండి. పీపీ అంటే మళ్ళీ ఏదనుకుంటారు. పీహా హీరోత్ అనండి. దేవుడు వారి కోసం ఏం చేశాడు? ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఆరిన నేల మీద వాళ్ళు ఏమయ్యారు? వెళ్ళిపోయారు. అక్కడ తర్వాత షూరు అరణ్యంలోంచి వాళ్ళు బయలుదేరి ఎక్కడికి వచ్చారంటే మారా అనే స్థలం దగ్గరికి వచ్చారు. ఎక్కడ చెప్పండి? మారా నీళ్ళు ఎలాగున్నాయి? ఆ నీళ్ళు ఎలా మార్చాడు? మన బ్రతుకులను మధురముగా నా యేసయ్య మార్చునుగాక. మన బ్రతుకులను యేసయ్య మధురముగా మార్చునుగాక. చేదైన బ్రతుకులను మధురముగా నా యేసయ్య మార్చునుగాక. హల్లెలూయా. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? ఏలీముకు వచ్చారు. చెప్పండి, ఎక్కడికి వచ్చారు? ఏలీము దగ్గర 70 ఈత చెట్లు, 12 నీటి బావులను అక్కడ సమృద్ధిగా తాగారు. అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చారంటే మన్నా కురిపించే సమయానికి వచ్చారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. మారా దగ్గరికి వచ్చాక నీళ్ళు అయిపోయినాయి, చేదైన నీళ్లు మధురంగా మార్చాడు. అక్కడి నుంచి వచ్చినారు ఏలీం దగ్గర సమృద్ధిగా నీళ్లు తాగారు. అక్కడి నుంచి వాళ్ళు సీను అరణ్యంలోకి వచ్చేసరికి తెచ్చుకున్న భోజనం అయిపోయింది. ఎక్కడి నుంచి తెచ్చుకున్న భోజనం అయిపోయింది? ఐగుప్తులో నుంచి తెచ్చుకున్న భోజనం అయిపోయింది. భోజనం అయిపోతే ఏం చెయ్యాలి? వీళ్ళందరూ ఏకమై ఆకలేస్తుంది, మనం ఏం చెయ్యాలి? అమ్మ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? ఆకలేస్తుందమ్మ, ఏం పెట్టమంటాం అంటావా? లేకపోతే అన్నం పెట్టకపోతే మెల్లరిగిపోతుంటే ఏం చేద్దాం? దేశం తిరగేసి కొట్టేద్దాం అంటదా? అందా? అమ్మని ఏమడుగుతావు? వెళ్ళి అమ్మ ఏమవుతుంది అని అడుగుతావా? అన్నం ఎందుకు పెట్టమంటే ఏమవుతుంది? తిరగేస్తుంది. గరిటో దేశం ఏదో మొత్తం మీద ఏం చేద్ది? తిరగొట్టేసి ఈ మీద వాయించేద్ది. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారో చెప్పమంటారు? అరణ్యంలోకి వచ్చిన తర్వాత, ప్రభువా మా కొరకు మమ్మల్ని ఐగుప్తులో 10 తెగుళ్ళు రప్పించి ఆ తెగుళ్ళు బారిని పడకుండా మమ్మల్ని విమోచించి నడిపించావయ్యా.
ఎర్ర సముద్రం అడ్డొస్తే మా కొరకు ప్రపంచంలో ఏ మానవుడికి చేయని కార్యం మా పట్ల జరిగించావయ్యా. చేదైన నీళ్లు మా కొరకు మధురంగా మార్చావయ్యా. మమ్మల్ని అరణ్యములో నడిపించుకుంటూ వచ్చావయ్యా. మాకు సమృద్ధైన నీళ్ళు ఇచ్చావు, ఆహారం ఇచ్చావయ్యా. తెచ్చుకున్న ఆహారం అయిపోయింది, మాకు కొంచెం భోజనం పెట్టుకోవని అడగడానికి బదులుగా దేవుని మీద తిరుగుబాటు చేశారు. నువ్వు అలాగే చేస్తున్నావు. ఎన్నో మేలు చేశాడు, ఒక్క మేలు చేయపోచ్చారా దేవుడు ఎక్కడ ఉన్నాడో, పేదలు ఎందుకు, అది ఎందుకు, ఇది ఎందుకు, ఉపవాసం ఎందుకు, ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడో చూశాడు ఏంటి అని చెప్పు తెగసనికి ఎత్తనావు. ఇన్ని కార్యాలు చేసిన యేసయ్య ఒక్క కార్యం కూడా నీ జీవితంలో జరిగిస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డ, ఈ 3 రోజులు ఉపవాసం ఉన్నావు చూడు, ఉపవాస ప్రార్థన ముగించే లేపు నువ్వు అనుకున్న కార్యం నా ప్రభు జరిగించునుగాక, జరిగించునుగాక, అద్భుతము జరిగించునుగాక. ఆమేన్. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా? తెచ్చుకున్న భోజనం అయిపోయింది పెట్టమని అడగాల్సిన వాళ్ళు ఏం చేశారు? తిరుగుబాటు చేసిన వాళ్ళకి అక్కడ మన్నాను యేసయ్య కురిపించాడు. ఏం కురిపించాడు చెప్పండి? ఎలా పెట్టాడో చెప్తాను, జాగ్రత్తగా వినండి. అరణ్యము అనగా టైల్సు, నాపరాయిలు, చలవరాళ్ళు, గ్రానైట్ ఉండదు అక్కడ. అరణ్యం అంటే ఏముంటుంది చెప్పండి? ఏం చేస్తాడు చెప్తాను. మీరు చెప్పిన తర్వాత చప్పట్లు కొట్టకుండా ఉండలేరు, కొడతారు ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా ఇచ్చండి. ఎసట్లో బియ్యం వేసేటప్పుడు 2 రాళ్ళు బెడ్లు ఉంటేనే నోట్లో పెట్టుకుని మనం చాలా బాధపడిపోతామే. అలాంటి ఇసుక నేల మీద దేవుడు నా బిడ్డలు ఇసుకతో మన్నాను ఏరుకుంటారేమోనని ఇసుక నేల మీద అంట నా దేవుడు అంట అంగుళము ఎత్తులో మంచును కురిపించాడట. అగండి మరి ఎప్పుడే పడితేకండి, కొంచెం దాచుకోండి, ఇంకా ఉంది. ఏం కురిపించాడు చెప్పాలి? మన్నానా? అదిగో నువ్వు జాగ్రత్తగా వినాలా. కొట్టాడవాళ్ళు అసలైంది మర్చిపోతున్నావు. ఏం కురిపించాడు? మంచు కురిపించాడు. మంచు అంగుళం లోతు ఎత్తున మంచును కురిపించిన తరువాత నా దేవుడు మంచు మీద మన్నాను కురిపించాడట. ఆగండి. మన్నాను కురిపించిన తర్వాత బిడ్డలారా, పురుగో పుట్ర వచ్చి ఎంగిలి చేస్తే నా బిడ్డలు ఎంగులు కూడా తింటారేమని భయమేసి ఆ మన్నా మీద అంగుళం ఎత్తు మరలా మంచును కురిపించాడట. ఇప్పుడు వినండి, పైన మంచు, కింద మంచు, లోపలేముంది చెప్పండి? పైన ఏముంది, కింద ఏముంది, మధ్యలో ఏముంది? 40 సంవత్సరాలు నా యేసయ్య డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి మన్నాను ఇచ్చాడు ఇశ్రాయేలుకి. వినండి బిడ్డలారా, వీళ్ళు అక్కడి నుంచి అక్కడ మన్నా తినేసి రెఫీదీం దగ్గరకు వచ్చారు. రెఫీదీం దగ్గర అమాలేకీలతో ఇశ్రాయేలుకి ఏం జరిగింది? యుద్ధం జరిగింది. మన అందరికి తెలుసు. మోసే కిందకి దించినప్పుడు అమాలేకీలు గెలిచారు. ఎవరు చేతుల కింద దించినప్పుడు? ఒక సంఘము అభివృద్ధి చెందాలంటే, ఒక సేవకుడు దీవించబడాలి అంటే, పరిచర్య ఆశీర్వదకరంగా జరగాలంటే, చుట్టుపక్కల ఉన్నటువంటి దురాత్మ శత్రువుల మీద సంఘము విజయము సాధించాలంటే, సేవకుని చేతులు బరువెక్కినప్పుడు ఈ సంఘములో ఉన్న పెద్దలుగా పిలువబడుతున్న వారు, ఈ సంఘములో పురాతన నుంచి ఉన్నవారు, ఈ సంఘములో యవనస్తులైన వారు, ఈ సంఘములో చదువుకున్న వారు, నీవు నీ సేవకుని యొక్క చేతులను బలపరిస్తే, నీవు నీ సేవకుని యొక్క చేతులను ప్రార్థనలో బలపరిస్తే విజయాన్ని సాధిస్తా. అన్నీ చేస్తారు కానీ విశ్వాసులు ప్రార్థన మాత్రం 2 బకెట్లు బట్టలు ఉతికేమంటే ఉతికేస్తాం. ఒక అరగంట వచ్చి ఇక్కడ ప్రార్థన చేయమంటే చచ్చిపోతాం. ఉండలేవు, చెయ్యనప్పుడు ఆ ప్రార్థనే మన కుటుంబాలకి, మన సంఘానికి దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. చెప్పండి, ఎక్కడికి వచ్చారండి? సీనాయి పర్వతం దగ్గర 1.5 సంవత్సరాలు ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? మోషేని దేవుడు పైకి పిలిచాడు. సరే, మొత్తం అంతా చెప్తే అసలైన సబ్జెక్టులోకి వెళ్ళలేదు, టైం ఏమో దాటిపోతుంది. ఎంతవరకు వింటారు మీరు? నీ సొమ్ము ఏం పోయింది? కూర్చొని వింటాం, నేను చచ్చిపోవాలి ఇక్కడ. మరి ఆకలేదా? నిజమైన వాక్యం వినేవాడికి ఈ కడుపుతో సంబంధం లేదండి. ఈ వాక్యము జుంటె తేనె దారాల కన్నా, ఈ వాక్యంతో నింపుకున్న వాడికి ఈ కడుపుతో సంబంధము లేదు.
చాలా చోట్లకి వెళ్తూ ఉంటాను నేను వాక్యం చెప్పడానికి. మొన్న నేను శ్రీకాకుళం మీటింగ్కి వెళ్తే నాకు అర్ధరాత్రి 12 గంటలకు ఇచ్చింది. 12 గంటల నుంచి నిలబడి ఏం చెప్తాను, నాకు 12 మొదటి ప్రసంగం అయింది, 12 అయింది. 12 అయిన తర్వాత నాకు రెండో ప్రసంగం ఇచ్చారు. ఆ మూలన్న ఆవిడతో ఈ మూలన్న ఆవిడతో అంటుంది, ఏ ప్రసంగం అయిన తర్వాత ఈవిడ అంటుంది ఈవిడ ఆవిడేమంటుంది, మొత్తం మీద వాళ్ళు ఇద్దరు ఎటో నేను చూశాను కానీ ఏమనలేదు. కానీ ప్రసంగం అయిపోయింది, 2 గంటల దాకా చెప్పాను. 12 నుంచి 2 గంటల దాకా చెప్పాను. 2 గంటల వాక్యం చెప్పాను, ఉండిపోయారు. నా మనసంతా వాళ్ళిద్దరి మీద ఉంది. నీ కార్యాలలో హల్లెలూయా. ఎక్కడికి వచ్చారు వీళ్ళు? సీనాయి దగ్గరకు వచ్చారు. సీనాయి దగ్గరకు వచ్చిన తర్వాత బిడ్డలారా, మోషే దేవుడు సీనాయి పర్వతం మీదకి పిలిచాడు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. పిలిచి అన్నాడు, మోషే, ప్రపంచం అంతట్లో కూడా నేను అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాను. మీ జనాంగాన్ని నేను నా స్వకీయ సంపాదనగా నేను ఏర్పాటు చేసుకుంటున్నాను అని దేవుడు మోషేతో చెప్పాడు. తీయండి 19వ అధ్యాయం నిర్గమకాండం 6వ వచనం చదవండి. నాదే కదా. చాలు. ఎవరితో చెప్పాడు ఈ మాటలు? మాట్లాడాలి మీరు. మోషేని పిలిచాడు. మోషే, మిమ్మల్ని అందరినీ నేను యాజకులుగాను రాజులుగాను నేను మిమ్మల్ని ప్రపంచం అంతట్లో ఏం చేస్తున్నాను? ఏర్పాటు చేసుకుంటున్నాను. మీకు ఇష్టమో లేదో కిందకెళ్ళిన వాళ్ళని కొనుక్కోమన్నాడు. ఎవరిని? ఇశ్రాయేలు. ఈ బాబు గారు ఎక్కడికి వచ్చాడు? కొండ మీదకి వచ్చాడు. మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? కింద ఉన్నారు. కొండ మీద నుంచి కిందకు వచ్చాడు. ఎవరు చెప్పాలి? మీరు 40 సంవత్సరాల విశ్వాసం, మీరు మామూలు వాళ్ళ. పైనుంచి కిందకు వచ్చాడు. ఎవరు? మోసే. వచ్చిన తర్వాత ప్రజలందరితో మాట్లాడాడు. బాబు, మరి దేవుడు ఎలాగ అంటున్నాడు, మీరు వాళ్ళ దేవుడిగా ఉంటాడంట, మీ తండ్రిగా ఉంటాడంట, సమస్త లోకాల్లో మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాడంట, మీరు రాజులైన యాజక సమూహంగా దేవుడి కోసం ఉండాలంట, మీ తండ్రి అయినా మీ దేవుడు అయినా ఈ దేవుడు తప్ప మీకు ఎవరు ఉండకూడదంట, మీకు ఇష్టమేనా అని అడిగాడు. అడగమని ఆయన చెప్పాడు, మీకు ఇష్టమేనా అని అడిగాడు. ఇశ్రాయేలు అందరూ అన్నారు, ఇనుప కొలుములో నుంచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చాడు, ఈ శ్రమలో నుంచి మమ్మల్ని బయటికి నడిపించాడు ఆ దేవుడు. ఆ దేవుడు తప్ప మాకు ఇంకెవరుంటారయ్యా, మాకు ఆ దేవుడే దేవుడు, ఆయే మా తండ్రి, సమస్తము ఆయనే మాకని చెప్పి ఇశ్రాయేలు అందరూ కూడా ఏకకంఠంతో ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత మోషే పైకి వెళ్ళాడు. మరి కింద ఉన్న వాళ్ళందరూ ఎస్ అన్నారు. బాబు, మరి నన్ను ఏం చేయమంటాం అడిగాడు దేవుడు. అయితే ఓ పని చేయ మోషే, కిందకెళ్ళి నేను చెప్పిన మాటలు వారికి చెప్పి వాళ్ళతో నిబంధన చేసుకోమని చెప్పాడు. ఏం చేసుకోమన్నాడు? మీకు అర్థమయ్యే రీతిలో ఉండదని సింపుల్గా చెప్పేస్తున్నాను సుమా. వాళ్ళతో ఏం చేసుకోమన్నాడు? చెప్పాలి. ఏం చేసుకోమన్నాడు? అదే సీనాయి నిబంధన. ఏం నిబంధన చెప్పండి? ఆ నిబంధన ఎలాగో జరిగిందంటే, గొర్రె పొట్టేళ్ళను వధించి ఈ యవ్వనస్తులందరినీ కొండ కింద మోసే పిలిచి 12 గోత్రాలకు 12 స్తంభాలు కట్టి, ఆ 12 స్తంభాల మీదేమో బలిపీఠం కట్టి, బలిపీఠం మీదేమో దహన బలి అర్పించిన రక్తాన్ని ఏమో కొంతేమో ఆ దహన బలిపీఠంలో పోసి, కొంతేమో పాత్రలో పట్టి జాగ్రత్తగా పట్టుకుని, ఈ దేవుడు చెప్పిన మాటలన్నీ, గ్రంథములో రాసిన మాటలన్నీ వాళ్ళందరికీ వివరించి, అందరూ మేము ఒప్పుకుంటున్నామని అందరూ ఏకకంఠంతో ఇచ్చిన తర్వాత మోసే చేతిలో ఉన్న ఈ రక్తాన్ని వాళ్ళందరి మీద జల్లన్నాడు. ఇదే నిబంధన రక్తం అన్నాడు. ఏ రక్తం చెప్పండి? ఏ రక్తము? అది ఎక్కడ జరిగింది? చెప్పాలి. ఎక్కడ జరిగింది? మరి మనకి నిబంధన ఎక్కడ జరిగింది? చెప్పండి. ఎక్కడ జరిగింది? నీకు నాకు నిబంధన ఎక్కడ జరిగింది? వీళ్ళకి సీనాయి పర్వతం మీద రక్తముతో నిబంధన జరిగితే, యేసయ్య రక్తంలో కడగబడ్డ ప్రతి బిడ్డకి కలువరి సిలువలో నా యేసయ్య కార్చిన రక్తము ద్వారా మనకి నిబంధన జరిగింది. బిడ్డలారా, నిబంధన జరిగింది దేవుని బిడ్డలారా. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం త్వరగా చదవండి. అయితే మీరు ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక
ఆమేన్, ఆమేన్. ఇశ్రాయేలుకి సీనాయి పర్వతం దగ్గర ఏ నిబంధన అయితే ఇచ్చాడో కొత్త నిబంధనలు మనకు కూడా అదే నిబంధన ఇచ్చాడు. వాళ్ళు రాజులైన యాజకులు, మనం కూడా రాజులైన యాజక సమూహం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, రాసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. రైట్. ఈ సీనాయి పర్వతం దగ్గర 3 కార్యాలు చేశాడు దేవుడు. నేను చెప్తాను, జాగ్రత్తగా. నెంబర్ 1, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. చెప్పండి. రెండవది, ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా ఇచ్చాడు. చెప్పండి. మూడవది, జనాభా లెక్కలు తీశాడు. మళ్ళీ చెప్పండి. 1. మీరు అందుకే జాగ్రత్తగా వినాలా. పడుకున్నారా? ఇంత ఎండలో ఎవడన్నా పడుకుంటారు? పొద్దున్న నరకంలో ఎలా పడుకుంటావు? అక్కడ పడుకోవడం లేదు కదా, అక్కడ ట్రైనింగ్ ఇవ్వాలి కదా. మనం ఇక్కడికి వెళ్తామా, అక్కడికి వెళ్దామా, పరలోకం వెళ్తామా, నరకం వెళ్ళిపోతామా? మరి అంత సీరియస్ అవుతుంది. ఇక్కడ వద్దు బాబు, మాకు ఎక్కడ కావాలా? కన్నీరు ఉండదు, కళ్ళత ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఆ దేవుడే ఏమవుతాడు? ప్రకాశిస్తాయి. స్తోత్రం. అవేనండి 3 కార్యాలు జరిగాయి. నెంబర్ 1 కార్యం ఏంటి చెప్పండి? చెప్పాలి మరి, వినాలి. చెప్పండి. రెండోది, ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా. మూడవది, 1 ఏం చెప్పాడు? రెండవది, మూడవది. ప్రత్యక్ష గుడారం అనండి. మీరు ఆల్రెడీ విన్నారు, 3 భాగాలు కదా. ఎన్ని భాగాలు? ఆవరణలు ఏముంటాయి? ఆవరణలో ఏముంటాయి? 3 భాగాలు కదా. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలం, మూడవది ఆవరణలో ఏముంటాయి? తప్పేళ, చీపురు కట్ట. మన 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 ఇంటి ముందు వసారులు ఏముంటాయి? బయట ఏముంటాయి? చీపురు కట్ట, కొండ, నీ కాడు కడుక్కున్న కొండ, ఇవే కదా మనకున్నాయి. అలాగే ప్రత్యక్ష గుడానికి ఆవరణలో ఎంట్రన్స్లో ఏముంటుంది అంటే బలిపీఠం ఉంటుంది. ఎత్తడి బలిపీఠం అంటారు. చెప్పండి. ఆ ముందుకెళ్తే గంగాళం ఉంటుంది. చెప్పండి. ఎత్తడి బలిపీఠం, గంగాళం ఆవరణలో ఉంటాయి. దీనికి దాటి ముందుకెళ్తే కనుక అసలైన గుడారం అక్కడి నుంచి ప్రారంభించబడదు. దాన్ని పరిశుద్ధ స్థలం అంటారు. పరిశుద్ధ స్థలం ఎంటర్ అవగానే దక్షిణ వైపున ఏముంటుందంటే దీపవృక్షం ఉంటుంది. చెప్పండి. ఏ వృక్షం? దానికి ఆపోజిట్ లో సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది. చెప్పండి. ఏముంటుంది? ఈ రెండిటికి అడ్డుతెరకి దగ్గరలో ఏముంటుంది? ధూపవేదిక ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? ఆ అడ్డుతెర దాటి లోపలికి వెళితే పరిశుద్ధ స్థలం. ఏమి చెప్పండి? ఆ పరిశుద్ధ స్థలం ఎడితే సర్వలోకనాథులకు దేవుని మందసం ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? సర్వలోకనాథులకు దేవుని మందసం అనండి. ఆ యొక్క మందసం మీద ఏమంటుందంటే 2 దేవదూతలు ఉంటాయి, కెరూబులు ఉంటాయి. ఒక కెరూబు ఇటువైపు ఉంటుంది, ఒక కెరూబు ఇటువైపు ఉంటుంది. 2 కిందకు చూస్తుంటే 2 రెక్కలతో కప్పుకుని ఆ మధ్యలో ఏముంటుందంటే కరుణాపీఠం ఉంటుంది. ఇక ఏముంటుంది చెప్పండి? చెప్పాలి. ఆ కరుణాపీఠము కింద లోపల ఏముంటాయంటే మన్నా పాత్ర ఉంటుంది, 10 ఆజ్ఞల పలకలు ఉంటాయి, మన్నా పాత్ర ఉంటుంది, చిగురించిన అహరోను కర్ర పెట్టు లోపల ఉంటాయి. ఇప్పుడు దేవుడు దిగి రావాలంటే ఎక్కడ దిగి వస్తారంటే షకేనా మేఘం వల్లే. ఈ 2 దేవదూతలు ఉన్నాయి చూసారు, ఈ 2 దేవతల మధ్యలో కరుణాపీఠం ఉందో చూసారు. ఆ కరుణాపీఠం మీదకి షకేనా మేఘం వల్ల నా దేవుడి కిందకి దిగి వస్తాడు. అంటే వినండి, అంటే పరలోకములో నుంచి భూమి మీదకు దిగి వచ్చే స్థలం ఏదంటే కెరూబుల మధ్య ఉన్న కరుణాపీఠం. చెప్పండి. ఎక్కడికి వస్తాడట? కరుణాపీఠం మధ్యలోనికి దిగి వస్తాడు. అక్కడి నుంచి దేవుడు మోసేతో మాట్లాడేవాడు. ఇప్పుడు వినండి. ఇప్పుడు మనం మాట్లాడుకుపోయే అంశం ఏది? దీపవృక్షం అనండి. గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి. ఎందుకంటే చర్చి యానివర్సరీ సందర్భంగా ఈ వాక్యాన్ని నేను మీకు బోధిస్తూ ఉన్నాను. దీపవృక్షం. ఎందుకు దేవుడు దీపవృక్షాన్ని ప్రత్యక్ష గుడారంలో పెట్టాడు? 3 బైబిల్ పండితుల వ్యాఖ్యానాలు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. 3 చెప్పారు. ఓకే, వాక్యం చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. అద్భుతమైన విషయాలు ఉన్నాయి. లోతుగా తీసుకెళ్తాను మిమ్మల్ని. కొంచెం లోతు తీసుకుపోతుంటారు. నువ్వు రావడమే. ఇప్పుడు మనం చీలమండలంలో ఉన్నాం, మా కొల్లతికి వస్తాం, అలా ఈదుకుంటూ పోదాం. రండి, ఎంతమంది ఆ ఏరు ఇస్తారో చూద్దాం. దీపవృక్షం గురించి బైబిల్ పండితులు ఏమన్నారంటే, ఎందుకు ప్రత్యక్ష గుడారములో దేవుడు దీపవృక్షాన్ని పెట్టాడు? నెంబర్ 1, ఆదాము అవ్వలు ఏదెను తోటలో పాపం చేసిన తర్వాత, అంటే జీవవృక్ష ఫలాలు, మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాలు పెట్టిన తర్వాత దేవుడు అన్నాడు, మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాలు మీరు మాట్లాడండి. వీళ్ళు ఏం చేశారు? తిన్న తర్వాత దేవుడు ఏం చేశాడు?
జీవవృక్షాన్ని పరదైసు పట్టుకుపోయాడు. తోటలో ఉంచాడా? ఉంచలా. తోటలోకి వచ్చి వీళ్ళు జీవవృక్ష ఫలాలు తినేస్తారేమో అని తూర్పుకెళ్లే దారిలో కెరూబులను పెట్టాడు, ఇంకోవైపు ఏమో ఖడ్గజోళంలో పెట్టాడు కాపలా, వీళ్ళ లోపలికి రానివ్వకుండా. ఇప్పుడు కాలక్రమంలో మనం చూస్తే, ప్రకటన గ్రంథంలో మీరు చూస్తే కనుక మీరు జాగ్రత్తగా గమనించండి. 2:7 ఉంటాడు. చదవండి ఒక మాట. 2:7 ఒక మాట చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒక మాట. ఎక్కడుందంటే ఇప్పుడు ఇది చెప్పాలి, ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇది? ఏదేను తోటలో నుంచి వెళ్ళిపోయినటువంటి ఈ జీవవృక్ష పొలం ఇప్పుడు ఎక్కడుందట? పరదైసులో ఉంది. ఇప్పుడు దాన్ని మనం తినాలి. ఏమంటే ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? తినాలి. తినాలంటే భూమి మీద అది లేదు. భూమి మీద లేదు కాబట్టి మానవుడు మర్చిపోతాడేమో అని చెప్పి దేవుడట ఈ జీవవృక్ష ఫలము యొక్క ఆకారంలో దీపవృక్షాన్ని చేసి ప్రత్యక్ష గుడారంలో పెట్టాడట. ఎంత అద్భుతం అండి ఇది! మీ బుర్రలు దాటి చెప్పేస్తున్నాను ఏంటి నేను? ఎక్కడ పెట్టాడంట ఆయన? ప్రత్యక్ష గుడారంలో పెట్టాడు. దేన్ని? ఎందుకు? మానవుడు మర్చిపోతాడేమో అని చెప్పి దేవుడట ప్రత్యక్ష గుడారములో ఈ దీపవృక్షాన్ని పెట్టాడు. ఈయన చెప్పాడు. రెండవది, ఈ ఏదెను వనములో ఒక నది ఉంది, 4 పాయలు అవుతుంది. నది స్ట్రైట్ గా ప్రవహించేది ఏంటంటే యూఫ్రటీస్ నది. దానికి పీషోను, గీహోను, ఇద్దికేలు ఇవి ఎలాగుంటాయంటే చెట్టు ఆకారంలో ఉంటాయి. ఈ యూఫ్రటీస్ నదికి ఏమని పేరంటే జీవనదిగా పేరుంటుంది. ఇది జీవనది కాబట్టి ఈ జీవనది యొక్క ఆకారంలో నిత్యము వెలుగుతూ ఉండాలి కాబట్టి దీన్ని తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారంలో పెట్టాడని మరొక బైబిల్ పండితుడు చెప్పాడు. మూడవది, బంగారమేమో తండ్రి, ఆకారమేమో కుమారుడు, వెలుగుతున్నటువంటి దీపాలేమో పరిశుద్ధాత్మ దేవుడు, అందుకే దేవుడు ప్రత్యక్ష గుడారంలో పెట్టాడని మరొక ఆయన చెప్పాడు. ఈ 3 కూడా చెప్పిన తర్వాత అసలు బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. దీపవృక్షం గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20-21 వచనాలు. అనగా కుడి చేతిలో నువ్వు చూచిన వినండి వినండి 7 నక్షత్రములు 7 సంఘము యొక్క దూతలు, 7 దీపస్తంభములు. చెప్పాలి ఏంటండి? 7 గట్టిగా చెప్పాలా? ఒక దీపవృక్షము ఈజుకొల్టు 7 దీపవృక్షాలు ఈజుకొల్టు మాట్లాడాలండి. ఒక దీపవృక్షము ఈజుకొల్టు ఒక సంఘం, 7 దీపవృక్షాలు ఈజుకొల్టు అంటే ప్రత్యక్ష గుడారములో దీపవృక్షములో ఉన్నటువంటి దీపవృక్షం ఉందే దాన్ని మెనోరా అంటారు హెబ్రీ భాషలో. ఇంగ్లీష్లో ల్యాంప్ స్టాండ్ అంటారు. ల్యాంప్ స్టాండ్ అన్నా మెనోరా అన్నా మన తెలుగు భాషలో దీపవృక్షం అన్నా దీపస్తంభం అన్నా ఒకటే. ఈ ప్రత్యక్ష గుడారములో ఉన్న దీపస్తంభం ఉందే నూతన నిబంధనలోకి వచ్చేసరికి దేవుడు దాన్ని దేంతో పోల్చాడంటే సంఘముతో పోల్చాడు. దేంతో పోల్చాడు చెప్పండి? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు వినండి, ఎన్ని వీసీల బంగారముతో చేయబడిందట? ఎన్ని వీసీలట? 45 వీసీలు అంటే ఎన్ని కేజీలు అమ్మ? పురాతన నుంచి ఉన్న వాళ్ళు చెప్పండి. నా మీద పడ్డ డీటెయిల్ అనుకుంటున్నారా? మీకే తెలుస్తుంది, మాకేం తెలుస్తుంది? వీసీ అంటే మాకు తెలిసే ఏమన్నా అన్నాపేడలో మాకు తెలుసా? మీకే తెలుస్తుంది. వీసీ అంటే కోటలు ఎట్టేహారు వీళ్ళిద్దరండి. వీసీ అంటే ఏమంటారు? వీళ్ళిద్దరు కోటలు ఎట్టేహారు. వద్దులే, నేను చెప్పేస్తాలే. వినండి వినండి, వీసే అనండి. ఎన్ని వీసీలట? ఏనండి, ప్రత్యక్ష గుడారములో మందసము విలువైంది కాదు. అంటే బాహ్య ప్రకారంగా ఖరీదు ప్రకారంగా చూస్తే మందసము కర్ర బంగారముతో చేయబడింది, దూపవేదిక కర్ర బంగారముతో చేయబడింది, లేకపోతే సముఖపు రొట్టెల వల్ల కర్ర బంగారముతో చేయబడింది, గంగాళము ఇత్తడితో చేయబడింది, బలిపీఠము ఇత్తడి కర్రతో చేయబడింది. ఈ యొక్క ప్రత్యక్ష గుడారములో అచ్చమైన మేలిమి బంగారముతో 40 వీసీలంటే 54 కేజీల బంగారముతో స్వచ్ఛమైన బంగారముతో అన్నిటికంటే విలువైంది ఏంటంటే ప్రత్యక్ష గుడారములో అన్నిటికంటే విలువైంది దీపవృక్షము.
ఓ స్తోత్రం చెప్పండి ఒకసారి. 2 చేతుల పైకి చెప్పండి. హల్లెలూయా. నీ మొహం చూసి తాకలేస్తున్నట్టుందండి. ఏ పొలం వండారా, కోడి మాసం వండారా? అంటికంటే దానికంటే శ్రేష్టమైన మాటలు నీ హృదయంలో దిగునుగాక. గట్టిగా చెప్పండి. ప్రత్యక్ష గుడారములు అన్నిటికంటే విలువైంది ఏది? అందరూ చెప్పాలండి. ఎన్ని వీసీల బంగారు, ఎన్ని కేజీలు? మీరు ఒకవేళ ఈ బేతేలు ప్రార్థనా మందిరంలో చిన్న 54 కేజీలు బంగారం పెట్టేస్తాను అయ్యారండి, సిలి పెట్టేస్తాను అనుకుంటే కనుక మంచిది పెట్టి. గల్ఫ్ కంట్రీస్లోనంట వాళ్ళంటే టాయిలెట్లు కూడా బంగారంతో కట్టించుకున్నారంట. దుర్మార్గులేండి. చిన్న ముక్కాడెత్తే కదా మనకి. అయ్యే మొక్కలు పరలోకి వెళ్ళిన తర్వాత కాళ్ళతో తొక్కేస్తామంట మనం. దేంతో తొక్కుతామంట? నువ్వు చెవులు కట్టుకున్నావు కదా, 4 గ్రాములు 5 గ్రాములు 2 తులాలు 3 తులాలు, అవి ఎందుకు పనికిరావు? ఇవన్నీ డూప్లికేట్. నువ్వు కాళ్ళతో తొక్కేది మేలిమైన బంగారం. తొక్కడం అంటే ఎట్లా పెట్టేసుకోవడం పెట్టాం. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. బిడ్డలారా, ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలకించాలి. ప్రత్యక్ష గుడారములో అన్నిటికంటే విలువైంది దీపవృక్షం అయితే, కొత్త నిబంధనలో దీపవృక్షాన్ని దేంతో పోల్చాం? చెప్పాలి, దేంతో పోల్చాం? దేంతో పోల్చాం? చెబుతున్నాను బిడ్డ, జాగ్రత్తగా ఆలకి. చెవు గలవాడు వినుగాక, చెవు గలవాడు వినుగాక. ఈ ప్రపంచంలో కోటీశ్వరుడు కట్టిన బిల్డింగ్ కంటే, ఈ ప్రపంచంలో ఎన్నో విలువైన లక్షల కోట్ల విలువైన బిల్డింగ్ కంటే, ఈ లోకములో సంపన్నుడు కట్టినటువంటి మేడలు మిద్దెల కంటే, ఈ ప్రపంచంలో అన్నిటికంటే అన్ని వసతులు కలిగిన హాస్పిటల్ ఉన్న స్థలము కంటే, బిడ్డ ఈ లోకములో బిల్ గేట్స్ కానివ్వండి, ఈ మోర్డాక్ కానివ్వండి, ఈ ప్రపంచంలో నెంబర్ 1 క్యాండిడేట్ కొన్ని లక్షల కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టిన స్థలము కంటే, ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది చెప్పమంటారా? నీవు నేను ఆరాధించే సంఘమే, నీవు నేను ఆరాధించే సంఘమే, నీవు నేను ఆరాధించే సంఘమే విలువైనదే. ఏనండి, యేసయ్య రక్తములో కడగబడి బాప్తిసం తీసుకుని ఆరాధించే స్థలము ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైందే. అది పాకైనా, ఇలాంటి రేకులు షెడ్ అయినా, చెట్టు కింద అయినా, వరండాలో అయినా, మరెక్కడైనా అక్కడ ఆరాధన చేస్తుంది ఎవరంటే యేసు రక్తములో కడగబడ్డ బిడ్డలు ఆరాధన చేస్తున్నారు. కాబట్టి ఆ స్థలము, ఆ ప్రదేశము అన్నిటికంటే విలువైనదే. ఎందుకు విలువైందో చెప్పమంటారా? తీయండి. పేతురు రాసిన మొదటి పత్రిక, లేదా అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం. ఏ రక్తం ఇచ్చి కొన్నాడట సంఘాన్ని? నా రక్తంలో బీపీ ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, నా రక్తం ఎవరికైనా ఎక్కితే అన్నీ చచ్చిపోతాడు. నువ్వే నీ రక్తం ఏమైనా బతికెళ్ళి ఎక్కిస్తాడు, ఎక్కించకముందే గిలగలు కొట్టి చచ్చిపోతాడు. మరి పాము కట్ట నోట్లో ఉంటుందంట, తేలు కట్ట తోకలో ఉండదట, మనిషి కట్ట చెప్పాలి. మరి ఈ రక్తంలో పరిశుద్ధత ఎక్కడ ఉంది? ఒక అద్భుతమైన మాట చెప్పనా, ఈ ప్రపంచంలో మానవుడిగా పుట్టిన ఏ వ్యక్తి అయినా, నువ్వు గొప్పవాడు అనుకుంటున్నవాడు, నువ్వు ఋషపుంగవుడు అనుకుంటున్నవాడు, ఒకవేళ రాజకీయ నాయకుడు అనుకుంటున్నవాడు, ముని అనుకుంటున్నవాడు, యోగి అనుకుంటున్నవాడు, ఎవడైనా ఈ లోకములో పుట్టిన వాడి యొక్క రక్తము వల్ల నా యేసయ్య రక్తం ఒకటే పరిశుద్ధత కలిగింది. నా యేసు రక్తం ఒక్కటే పరిశుద్ధత కలిగింది. ఆ పరిశుద్ధ రక్తములో నీవు నేను కనబడ్డాం కాబట్టి మనం విలువైన వారము. ఏ రక్తం? చెప్పండి, ఎవరు విలువైన వారంట? అమ్మా, ఎవరు? ఏ రక్తంలో కడగబడ్డా మనం? ఆ రక్తం ఎలాంటిది? పరిశుద్ధమైంది. ఆ రక్తం ఎలాంటిది చెప్పండి? ఆ రక్తం ఎలాంటిదట? అమూల్యమైంది. ఆ రక్తంలో కడగబడ్డ మనం ఎలాంటి వాళ్ళం అంట? అమూల్యమైన వారు. మనం ఎవరు చెప్పండి? అమ్మా, మీరు అనుకునే మాట దిక్కుమాలండి, ఏమీ లేదని, నిన్న బతికేలాగా ఉండదని అనుకోకు. నీలో యేసయ్య రక్తం ఉంది, పవిత్ర రక్తం ఉంది, పరిశుద్ధ రక్తం ఉంది, యాజకులుగా అయ్యే రక్తం ఉంది, ఆ పరిశుద్ధ సమూహముగా అయ్యే రక్తం ఉంది, రాజులయ్యే రక్తం అనుకుంది. అందుకే లోకంలో ఉన్న వాళ్ళందరికంటే యేసు రక్తం ఉన్నవాడు విలువైన వాడు. ఆమేన్, ఆమేన్.
గట్టిగా చెప్పండి. ఆమేన్. సంఘానికి శిరస్సు ఎవరు? కొలసి రాసిన పత్రిక 1:18 ప్రకారంగా సంఘానికి శిరస్సు ఎవరు అమ్మా? ఓకే, చదవండి. మరి ఆయన శిరస్సు అయితే ఆయన బిడ్డలు ఆయన ఏం చేస్తాడు? శిరస్సుగా ఉంచుతాడా, తోకగా ఉంచుతాడా? చెప్పాలండి. ఇప్పుడు వినండి, ఇది ఎన్నో సంవత్సరం యానివర్సరీ ఇది చెప్పాలండి, గట్టిగా చెప్పాలండి. బిడ్డ ఒక్క మాట చెప్తున్నాను, 40 సంవత్సరాల నుంచి పరిచర్యలో ఇక్కడ ఉన్న సేవకుడికి సహకరించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారేమో, ప్రార్థనలో సహకరించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారేమో, పాస్టర్ గారికి భోజనం పెట్టడంలో సహకరించిన వాళ్ళు ఉన్నారేమో, ఇప్పుడున్న దైవ సేవకుడికి సహకరిస్తున్న వాళ్ళు ఉన్నారేమో, ఇప్పుడున్న దైవ సేవకుడికి భోజనం పెట్టడంలో సహకరిస్తున్నారేమో. నువ్వు ఏ పని చేసినా, మందిరము కొరకు నువ్వు ఏ పని చేసినా, దేవుని యొక్క ఆలయము కొరకు ఏ పని చేసినా, ఈ పరిశుద్ధ మందిరము కొరకు ఏ పని చేసినా, నిన్ను నా దేవుడు తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచాడు. దేవుని బిడ్డ నమ్మిన వారు చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే ఈ మందిరము కొరకు నువ్వు ఏ పని చేసినా, పరదాలు వేసినా, కుర్చీలు వేసినా, తుడిచినా, అన్నం వండినా, ఏమి చేసినా, నిన్ను మరిచిపోవడానికి నా దేవుడు అన్యాయస్తుడు కాడా? మలాకి గ్రంథం 3:16 తీయండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు అందులో రాసి పెడతాడట. ఎందులో ఇందులో మాట్లాడాలి. ఎవరి కోసం చేస్తే? నీ ఇంటి కోసం కాదు, ఆయన ఇంటి కోసం చేస్తే రాసి పెడతాడట. ఆమేన్. ఇంకొక అద్భుతమైన వచనం చూపిస్తాను మీకు, అందరూ చదవాలి. ఎబ్రీ రాసిన పత్రిక 6:10 ఈ వచనం చదివిన తర్వాత మందిరం కోసం ఎవరెవరైతే పాటుపడుతున్నారో నీకు నువ్వే శబాస్ అని చెప్పుకో. ఆగండి ఆగండి అమ్మ ఆగండి. ఎవరైతే చేయలేదో ఈ మాట ద్వారా నువ్వు చేయడానికి ముందుకు వచ్చుదువు గాక. చదవండి. మీరు చేసిన కార్యములు అంటే దేవుని సేవకులకు, పరిశుద్ధులకు మీరు చేసిన ఉపచారము, ఇంకా ఎవరైతే మందిరము కొరకు, సేవకుల కొరకు పరిచర్య చేస్తున్నారో, తన నామమును బట్టి చూపిన ప్రేమను మరిచిపోవుటకు నా దేవుడు అన్యాయస్తుడు. చెప్పండి, కాడని చెప్పండి, కాడని చెప్పండి. అంటే నువ్వు ఏ చిన్న పని చేసినా నిన్ను నా దేవుడు మర్చిపోనే. ఎంత గొప్ప గొప్ప సంగతి. ఎవరు రావట్లేదమ్మా, నేనే కుర్చీలేదను. కుర్చీలే, నువ్వే దీవించబడతా. ఎవరు తుట్టకు రావట్లేదు పాస్టర్ గారు, నేను ఒక్కరిదానే దుడుతున్నాను. ఆ పనికి మళ్ళీ మాట మానేసి నువ్వు ఒక్కరిదానే దుడు, సంఘంలో అందరికంటే దేవుడు నిన్నే చూస్తాడు. ఎంత గొప్ప మాట అన్నావమ్మా. అయ్యగారికి ఎవరు భోజనం పెడతా లేదమ్మా, పెట్టో, నువ్వే పెట్టో, నిన్నే దేవుడు దీవిస్తాడు. మరిచిపోవుటకు నా దేవుడు. చెప్పండి 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 చెప్పండి. నేను డిగ్రీ చదువుకుంటున్నప్పుడు ఫుల్గా తాగేసి మా పాస్టర్ గారు అబ్బాయితో కలిసి వెళ్ళి డెకరేషన్ చేసి కూడా 37 తారీఖు రాత్రి మా పాస్టర్ గారు ఎలా ప్రసంగం చేస్తాడు అలాగే వెళ్ళి నేను ప్రసంగం చేసి ఎటకారం చేస్తుండేవాడు మా పాస్టర్ గారు. ఓ రోజున నేను మా నాన్న ఇద్దరు వాకి మా పాస్టర్ గారిని చంపేద్దామని ప్లాన్ వేసాం. అంత మంచివాళ్ళగా అనుకున్నావా? ఎందుకో చెప్పమంటారా, మా అమ్మగారు ముందు రక్షించబడి ఆవిడే ఆయనకు భోజనం పెట్టేది. ఏదైనా ముందు ఆయన భోజనం పెట్టి తర్వాత మాకు పెట్టేది. నేను అప్పుడు డిగ్రీ చదువుతున్నాను, 91వ సంవత్సరంలో డిగ్రీ చదువుతున్నాను. 10 ఊళ్ళకి నేను ఒక్కడే చదివాను, అప్పుడు ఎవడో చదవలేదు. ఇప్పుడు పుట్టినోళ్ళు కొంతమంది అక్కడ పుట్టుండ్రు. ఓ రోజు మధ్యాహ్నం నేను మా నాన్న వస్తే, మా నాన్న పనిలోకి వెళ్ళి వచ్చాడు, వడ్రంగి మిస్త్రి గారు వచ్చాడు. ఒరే అమ్మ, నాన్న లోపల పాటర్ గారు పెట్టేస్తున్నారా, నీకు పెడతలేదు, మొగుడిగా పెద్ద కొడుకు నాకు పెడతలేదు, వేసేద్దామన్నాను అన్నాడు. పాస్టర్ గారు ఎలా కూర్చొని భోజనం చేస్తున్నాడో నేనేం తలుపు దగ్గర ఉన్నాను, మా నాన్న రాయిసేయమన్నాను. అవునండి.
ఇసిరేస్తంటే మా నాన్న రాయి ఇసిరేయబోయాడు. అదృష్టం సాత్తు ఏంటంటే తలుపు త్వరలేదు, తలుపు అలా ఉండిపోయింది. ఆ రాయి వచ్చి నా చేతి తెలిసింది. లోపల మా అమ్మగారు భోజనం పెడుతుంటే ఆ పాస్టర్ గారు చూసి కంగారు పడిపోయి లేచిపోయి చేతులు కడుక్కొని బయటకు వచ్చి తలుపు పక్కన ఉన్న నా మీద ఇంగిల్ నీళ్ళు జల్లేసి నాగలా నువ్వు సేవకుడు అయిపోతావు నన్ను చెప్పించేసాడు. ఆయన చెప్పించాడు కాబట్టి ఈరోజు నీ ముందు నుంచి వాక్యం చెప్తున్నాను. నేను సేవకు వచ్చింది మొదలు ఇప్పుడు వరకు నీతిగా నిజాయితీగా తిండి ఉన్నా లేకపోయినా బ్రతికాను. ఈ రోజున నా తల్లి ప్రార్థన నన్ను ఈ రోజున దేవుడు ఆంధ్రదేశానికి ఆశీర్వాదకరంగా దేవుడు నన్ను మార్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మగారు 200 సేవకుల యొక్క అన్నాలు వండి కంచాలు గడిగి ఇంటికి 2 గంటలకు వచ్చేది. ఇంటికి నేను మా నాన్నగారు తిట్టుకునేవాళ్ళం. నా తల్లి చేసిన ప్రార్థన, ఆమె చేసిన పరిచర్య ఈరోజు నన్ను ఒక గొప్ప సేవకుడుగా నా కుటుంబం అంతా పరిచర్యలో ఉండడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. అంటే నేను గొప్పోడని చెప్పుకోవట్లేదు, నా స్థితి ఏంటో మీకు చెప్తున్నాను. అంటే పెంట కుప్పల మీద నుంచి దావీదుని ఎలాగో లేవనెత్తాడో నన్ను కూడా దేవుడు అలాగే లేవనెత్తాడు. నా కుటుంబం లేనే మొదటి సేవకుండే, ఎవడు సేవకుండే, నేనే సేవకు. 30 మంది అనాథ పిల్లలను పోషిస్తున్నాను, సేవకులు పోషిస్తున్నాను, బైబిల్ కాలేజీ పెట్టాను. ఇవన్నీ రాజమండ్రిలో రన్ అవుతూ ఉన్నాయి. ఒక వ్యక్తి నమ్మకంగా నిలబడితే ఆయన ద్వారా ఏ కార్యాలైన దేవుడు జరిగించగలడా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఆయన పేరట చేసిన పరిచర్యను మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు. ఆమేన్. ఇంకొక అద్భుతమైన మాట చెప్పమంటారా? నువ్వు చేసిన పరిచర్య, నువ్వు కాచిన కన్నీరు దేవుడు అంట మర్చిపోడట, బుడ్లో దాచుకుంటాడట. ఇంట్లో దాచుకుంటాడు. రైట్. ఏ పరోక్షం కోసం చెప్పాను. అందులో 2 ఉపకరణాలు ఉన్నాయి. చెప్పండి ఏటయ్యి? చదవండి. నిర్గమాకాండం 25వ అధ్యాయం 38, 39, 40 మరలా చదవండి. ఏటమ్మాయి? ఏవేవిని? కత్తెర చెప్పండి. కత్తెర చెప్పానండి. వాటి దేంతో చేయాలా? అంటే బంగారు చెప్ప, బంగారు కత్తిరి అనండి. అమ్మో చెప్పు, నేను మాటినమ్మా. బంగారు చెప్ప అనండి, బంగారు కత్తిరి అనండి. చెప్ప దేనికో, కత్తిరి దేనికో చెప్పి నేను ముగిస్తాను. ఇది ఒక్కొక్కటి చెప్పాలంటే 1 గంట పడుతుంది, కానీ నీ కోసం ఒక అరగంటలో ముగించేస్తాను. వింటావా? ఆకలేస్తుందా? అబద్ధం ఆడకూడదు తెలిసిన. నిజం చెప్పండి, ఆకలి ఎత్తలేదు. ఆకలి అయిపోతే గ్యాస్ ప్రాబ్లంకి వెళ్ళిపోవాలి మనం. ఆకలి ఎత్తుంది కానీ అయ్యగారు వాక్యం కోసం ఉన్నామని చెప్పాలా. ఆకలి లేదంటే ఎవరి దగ్గర పోవాలి? మళ్ళీ గ్యాస్ 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 ఎంట్రన్స్ దగ్గర పోవాలా. లోపల మళ్ళీ చూపెట్టి పెడతాడు. లోపల అన్నం అరుగుతలేదు, కడుపు అంతా రాయి అయిపోయింది అంటాడు. మళ్ళీ ఆకలి వేస్తుంది కానీ ఎవరి కోసం వాగావు? 2 చేతుల పైకి చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బంగారు చెప్ప అనండి. దీనికోసం 2 మాటలు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. మీలో ఎంతమంది కిరోసిన్ లాంతర్ గురించి తెలుసు? మీరు ఎంతమంది కిరోసిన్ లాంతర్ చూశారు? ఎంతమంది కిరోసిన్ లాంతర్ వెలిగించారు? అమ్మా వెలిగించారు. కిరోసిన్ బుడ్డ వెలిగించారా? చెప్పండి. వీళ్ళకి వెళ్దారు, ఇప్పుడు వచ్చిన జనరేషన్ వెళ్దారు. వాట్ ఈస్ కిరసనాల్ బుడ్డ అంటారు వీళ్ళు. ఓకే, మనకు తెలుసు కదా. కిరసనాల్ బుడ్డి వెలిగి ఆరిపోతుంది. దానికి ఏం పడుతుంది? కిరసనాలు పోతాడు. కిరసనాలు ఎలిగి ఒత్తికి ఏం పడుతుంది? అది చెప్పు. మసి పెడితే ఏం చేస్తావు? జాగ్రత్తగా తెంపి చెంగులో మూట కట్టి లోపల దాస్తావా? పొట్లం కట్టి బీరువాలా పెడతావా? మరి ఏం చేస్తావు చెప్పండి? అది తెంపి ఏం చేస్తావు? బయట పారేసి మళ్ళీ దాన్ని ఏం చేస్తావు? ప్రత్యక్ష గుడారంలో అలాగ తెంపి పడేయడానికి వీలు లేదు. అది పరిశుద్ధ స్థలం. ఏ స్థలం చెప్పండి? ఏ స్థలం చెప్పండి? ఏ స్థలం అది? కిరసనాల బుడ్డు తెంపేసి బయట మనం పారేసినట్టుగా ప్రత్యక్ష గుడారంలో ప్రధాన యాజకుడు అలాగూ పారేయకూడదు. మరి ఏం చేయాలి? ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సూర్యుని యొక్క వెలుగులో పరిచర్య జరిగించాలి యాజకులు, ప్రధాన యాజకుడు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు దీపవృక్షం యొక్క వెలుగులో
ప్రత్యక్ష గుడారములో పరిచర్య జరిగించాలి. ప్రత్యక్ష గుడారానికి కిటికీలు లేవండి, ప్రత్యక్ష గుడారానికి లైట్లు లేవండి. మరి ఏ లైట్లో పరిచర్య జరిగించాలి? రాత్రంతా ఏ లైట్లో పరిచర్య జరిగించాలి అంటే దీపవృక్షము యొక్క ఆ వెలుగులోనే ప్రత్యక్ష గుడారములో ప్రధాన యాజకుడు పరిచర్య జరిగించాలి. ఆ స్థలం ఏ స్థలం? అది చెప్పాలండి, ఏ స్థలం? ఏది పడితే అది దాని ఇష్టానుసారంగా పడేయడాకుండదండి. అందుకే దేవుడు అన్నాడు, పరిశుద్ధ స్థలములో ఉన్న దీపవృక్షము ఎలుగుతూ ఉండగా రాత్రంతా వెలిగిన తరువాత దానికి మసి పడితే గనక బంగారు కత్తులు తీసుకొచ్చి ఒత్తులను కత్తిరించి దాన్ని ఎందులో వేయాలంటే, చెప్పనుకో బంగారు చెప్పను చెప్పంటే అడుక్కుని కూడా ఏం పట్టుకుంటాడా? ఆ చెప్ప కాదు, బంగారు చెప్ప అనండి, ఇలా కట్టండి. చెప్పండి, ఏం చెప్ప ఎందులో వేయాలా? కత్తిరించింది ఎందులో వేయాలా? గట్టిగా చెప్పాలండి. అంటే బిడ్డలారా, ఎక్కడ దాకా వచ్చాం? ఏ చెప్ప బాబా? ఎందులో వేస్తాడు బాబా? కత్తిరించింది. వినండి వినండి, బంగారు చెప్ప దేనికంటే నువ్వు దేవుని కొరకు మందిరము కొరకు చేసిన ఏ పనిని మర్చిపోకుండా చెప్పలో భద్రంగా దేవుడు దాచుకుంటాడట. చెప్ప ఈజ్ ఈక్వల్ టు జ్ఞాపకార్థ గ్రంథము అనండి. అంటే మనం చేసిన ప్రతి పని దేవుడు ఏం చేస్తాడట? జ్ఞాపకము. కీర్తన గ్రంథం 56వ కీర్తన 8వ వచనం తీయండి. కవిలంటే కింద ఏమన్నా చూడండి, అంటే ఎందులో దాస్తాడనమాట. మలాఖీలో మనం ఏం చెప్పుకోం? జ్ఞాపకార్థ. నువ్వు చేసే ప్రతి పని, దేవుని మందిరానికి చేసే ప్రతి పని, దేవుని సేవకుడు చేసే ప్రతి పని దేవుడు ఎందులో రాస్తాడనమాట. చెప్పాలి, అందరూ చెప్పాలండి. అంటే నువ్వు ఎవ్వరు చూడలేదని అనుకోకో, ఎవరు మెచ్చుకోవట్లేదు అనుకోకు. కొంతమంది మెచ్చుకుంటారేమో అని అందరూ చూస్తుండగా చేయలేస్తాడు. ఎవడు చూడపోతే వదిలేసిపోతాడు. మనుషులు మెచ్చుకోవాలా, దేవుడు మెచ్చుకోవాలా? చెప్పాలండి, చెప్పాలి గట్టిగా. అంటే ఎవరు చూసినా చూడకపోయినా నువ్వు చేసుకుంటూ పోతే కనుక నిన్ను నా దేవుడట తన జ్ఞాపకార్థ గ్రంథంలో రాసుకుంటాడట. నువ్వు ఇచ్చిన ప్రతి కానుక, నువ్వు చేసిన ప్రతి వంట, చేసిన ప్రతి పరిచర్య, మరుగుదొడ్లు కడిగిన, ఏ తుడిచినా, కళ్ళాపేసిన, ప్రభు మందిరానికి పెయింట్లు వేసినా, ఫ్యాన్లు దుడిచినా, కుర్చీలు దుడిచినా, ఏది చేసినా ఎవరు దాచుకుంటారంటే నా ప్రభు తన జ్ఞాపకార్థ గ్రంథంలో చేసిన పరిచర్యను దేవుడు దాచుకుంటాడట. హల్లెలూయా. మరి దాచుకుని ఏం చేస్తాడు? తగిన సమయమందు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని ప్రతిఫలం ఇస్తాడట. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వ్యక్తిని మీకు నేను పరిచయం చేస్తాను, 2 వ్యక్తులు పరిచయం చేస్తాను. 2వ రాజుల గ్రంథం, బైబిల్ గ్రంథంలో 2 వ్యక్తులు అన్నారు, అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఏం చేసుకోమన్నారు? చెప్పాలి. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదవండి. 3వ వచనం చదవలేకపోతే యెహోవా, అందరూ చదవండి, అందరూ చదవండి ఆ మాట అందరూ చదవండి. ఎవరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నారు? ఎవరు చెప్పండి. హిజ్కియాకి ఏమైంది చెప్పండి? ఏ రోగం వచ్చింది? మరణకరమైన రోగం వచ్చింది. ఆ రోగం ఏంటో చెప్తాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. యూదా రాజుల్లో హిజ్కియా చాలా మంచోడు, కానీ అతనికి ఏమొచ్చిందంట? సడన్ గా మరణకరమైన రోగం వచ్చింది. ఈ రోగాన్ని పూర్వదినాల్లో బైబిల్ పండితులు ఏంటంటే క్యాన్సర్ రోగం అంటారు. ఏ రోగం చెప్పండి? అది ఎక్కడొచ్చిందంట? హిజ్కియా యొక్క ఈపు మీద వచ్చిందంట. ఈ హిజ్కియా ఈపు మీద వచ్చిన ఈ క్యాన్సర్ రోగం, అది ఎంత రంధ్రం ఏర్పడిందంటే, ఆ యొక్క క్యాన్సర్ రోగం వల్ల ఎంత రంధ్రం ఏర్పడిందంటే, ఒక బలవంతుడు మైకి టైసన్ లాంటోడు పిడికిలు బిగించి లోపల పెడితే ఎంత రంధ్రం ఏర్పడుతుందో అంత బలమైన రంధ్రము లోపల ఏర్పడిందట. లోపల రంధ్రం ఏర్పడితే లోపల రంధ్రంలో ఏం జరుగుతుందంటే, చిటికుని వేలంత తెల్ల పురుగులు లోపల హిజ్కియా మాంసాన్ని రంధ్రంలో తినేస్తున్నాయంట. ఈ చిటికిన వేలంతా ఈ యొక్క తెల్ల పురుగులు ఎప్పుడైతే హిజ్కియా యొక్క ఆ మాంసాన్ని తినేస్తున్నాయో,
తట్టుకోలేక, కూర్చోలేక, పడుకోలేక, నిద్రపోలేక ఏడుస్తూ అన్నాడట, అయ్యో నేను యూదులకు యూదా జనాంగానికి రాజులే, డబ్బుకు కొదువు లేదు, ఆస్తికి కొదువు లేదు, అందానికి కొదువు లేదు, అమ్మాయిలకు కొదువు లేదు, అధికారానికి కొదువు లేదు. అయ్యా నేను ఈ రోగముతో చచ్చిపోతున్నాను, వైద్యులారా నాకు ఏదైనా సహాయం చేయమని వైద్యులను అడిగితే వైద్యులు, రాజ్య వైద్యులు అందరూ వచ్చారంటే, రాజా నీకు వచ్చింది మామూలు రోగం కాదు రాజా, అది నయము కాని రోగము రాజా, మేము దాన్ని నయము చేయలేము గాని దానికి ఉపశమనం చేస్తాం రాజా అని చెప్పారట. హిజ్కియా ఏడుస్తున్నాడట. ఇంత అందం ఉంది, ఇంత బంగారం ఉంది, ఇంత సింహాసనం ఉంది, సామంత రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఈ రోగాన్ని ఎవడు ఏంట్రా ఉపశమనం చెప్పమన్నాడట. రాజా నీ పుండుందే, నీ పుండిలో మామూలు కోడె గాని మేక గాని తీసుకొచ్చి దాన్ని ముక్కలుగా కొట్టి బొయ్కులన్నీ తీసి పక్కన పెట్టి మాంసపు ముద్ద చేసి ఆ రంధ్రములో ఆ మాంసమును పెట్టి కట్టు కడితే గనక ఆ తెల్ల పురుగులు ఉన్నాయే అవి నీ మాంసాన్ని తింటూ మానేసి ఆ మాంసాన్ని తిన్నప్పుడు కొంచెం నువ్వు పడుకోవచ్చు రాజా, నీకు ఉపశమనం కలుగుద్దని చెప్పారట. ఇట్లారా అంత మహారాజు అన్నాడట, చెయ్యండి రా ఆ పని, ఏదో చెయ్యండి రా, కొన్ని నెలల నుంచి నాకు నిద్ర లేదు, బాధ తట్టుకోలేకపోతున్నాను, ఈ ఇబ్బంది నుంచి నన్ను ఎవరు చేయలేకపోతున్నారు, నన్ను ఎవరు విడిపించలేకపోతున్నారు, ఏదో ఒకటి చేసి నా బాధ నుండి నాకు ఉపశమనం కలిగించండి అని చెప్పాడట. అప్పుడు రాజు వైద్యులు తీసుకొచ్చి ఒక మేకపోతుని తెచ్చి ముక్కలుగా కట్ చేసి దాన్ని మాంసాలుగా చేసి ఆ పుండులో పెట్టి కట్టారట. కడితే ఆ రాజు మంచం మీద అలాగ పడుకునేవాడట. పడుకుని 4 గంటలు 5 గంటలు అయిన తర్వాత ఈ పురుగులన్నీ ఆ మేక మాంసాన్ని తినేసి ఆఖరున మాంసం అంతా అయిపోయిన తర్వాత హిజ్కియా మాంసాన్ని కొరుకుతున్నప్పుడు ఆ నొప్పి కలిగి ఎప్పుడైతే మంచం మీద నుంచి పైకి లేచాడో ఆ కట్టు లోపల నుంచి మత్తెక్కిపోయిన తెల్ల పురుగులు ఆ రంధ్రంలోంచి పడి మంచం మీద పడ్డాయట. ఆ మంచం మీద పడుతూ ఉండగా హిజ్కియా రాజు తట్టుకోలేక బాధపడి ఏడుస్తూ ఉంటే, ఏంటి ప్రభువా నాకు ఈ రోగం అని ఏడుస్తూ ఉంటే, ఈ లోపల యెషయా భక్తుడు వచ్చాడట. యెషయా భక్తుడు వచ్చి, హిజ్కియా నీ పని అయిపోయింది, దేవుడు అన్నాడు క్లోజ్ చేసేయ్, నీ అకౌంట్ క్లోజ్ చేసేయ్, నీ కుటుంబాన్ని చక్క పెట్టుకోమన్నాడు యెషయా. అంటే కుటుంబాన్ని ఎందుకు చక్క పెట్టుకోమన్నాడు? అప్పటికి హిజ్కియాకు సంతానం లేరు, రాజరికం ఎవరికి అప్పగిస్తాడో తెలియదు, ఎందుకంటే కొడుకులు లేరు. ఎవరెవరికి ఏం అప్పగిస్తావో అప్పగించుకో రాజా, దేవుడు నిన్ను ముగించేశాడు, నీ పని అయిపోయింది. ఒక పక్కేమో రోగంతో బాధపడుతున్నాడు, ఏడవాల మానాల బాధ తట్టుకోలేక కూర్చోలేక నుంచోలేక ఏడుతున్నా ఈ హిజ్కియా దగ్గరికి దేవుని ప్రవక్త వేసి వచ్చినాడు, నీ కుటుంబం సర్దుకొని నీ పని అయిపోయి చచ్చిపోతావు అని చెప్పాడు. చెప్పి యెషయా భక్తుడు వెళ్ళిపోతున్నాడు. హిజ్కియా యెరూషలేము తట్టు తిరిగి కన్నీళ్లు విడిచొచ్చు దేవుని వైపు చూచి, ప్రభువా నాయనా నీ పట్ల నేను ఎలాగో ప్రవర్తించాను, ఏ కార్యాలు చేశాను, వాళ్ళు వీళ్ళు చెప్పింది కదయ్యా, వాళ్ళు వీళ్ళు వినిపించింది కదయ్యా, నేనే ప్రభువా ఎవ్వరు సహాయం చేయనప్పుడు, ఎవ్వరు ముందుకు రానప్పుడు నీ పట్ల నేనేమి చేశానో కృపతో జ్ఞాపకం చేసుకోయా, కృపతో జ్ఞాపకం చేసుకో నాయనా, కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభు అని ఏడుస్తూ యెరూషలేము తట్టు తిరిగి తూర్పు వైపు నుండి ప్రార్థన చేయుచుండగా బిళ్ళరా ఈ మొర దేవుని దగ్గరికి వెళ్ళండి. దేవుడు అన్నాడట, హిజ్కియా ఏదో ప్రార్థన చేస్తున్నాడు, భూమి మీద నుండి ఏదో నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు, నేను చేసిన పనులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఏ దేవదూత పిల్లరా, హిజ్కియా గ్రంథాన్ని ఒక్కసారి నా దగ్గరికి తీసుకురా. చిత్తం ప్రభు, హిజ్కియా గ్రంథాన్ని తెస్తున్నాను ప్రభు అని చెప్పి హిజ్కియా గ్రంథాన్ని తీసుకొచ్చి నా దేవుని ఎదుట తెరిచిందట. తెరవగా 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదవాలి. రైట్, చదివారు కదా? నాకు చూడండి, రాసుకుని ఇంటికి వెళ్ళినారు, చదవండి.
వినండి. దేవదూత హిజ్కియా గ్రంథాన్ని తీసుకురాగానే ఈ దేవుడు హిజ్కియా గ్రంథాన్ని ఏం చేశాడు? జ్ఞాపకగ్రంథ గ్రంథాన్ని ఏం చేశాడు? ఆయన తెరిచాడు. తెరవగానే మొదటి మాట ఏముంది? హిజ్కియా ఎన్ని సంవత్సరాలకి రాజు అయ్యాడట? చెప్పండి, చెప్పాలి గట్టిగా. 25 సంవత్సరాలకి రాజు అయిన వాడు ఏం చేస్తాడు? ఏం చెయ్యాలి? నీ అమ్మాయికి యవ్వనస్తురాలకు ఉద్యోగం వచ్చింది, నువ్వేం చేస్తావు? మీ అబ్బాయికి కుర్రోడికి, మీ ఇంట్లో కుర్రోడికి ఉద్యోగం వచ్చింది, వాడు యవ్వనస్తుడు, వాడికి ఇంకా పెళ్లి కాలేదు, మంచి యవ్వనంలో ఉద్యోగం వచ్చింది, ఏం చేస్తాడు? అమ్మాయికి ఉద్యోగం వస్తే ఏం చేస్తారు? అబ్బాయికి ఉద్యోగం వస్తే ఏం చేస్తారు? ఉద్యోగం వస్తే మీ పిల్లలకి మీరు ఏం చేస్తారు? మొట్టమొదటిగా సంతోషించిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? సిఎంఆర్ షాపింగ్ మాల్కో, ఖజానా జ్యువెలర్స్కో, రాక ఉద్యోగం వచ్చిందమ్మా అని మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్తాం మనం? బట్టలు కొనడానికో, ఏమండి, లేకపోతే బంగారం కొనడానికో వెళ్తాం. ఆ టైంలో దేవుడు కానీ మందిరం కానీ ఏది మనకి గుర్తుకు రాదు, వదిలేయండి. అబ్బాయికి ఉద్యోగం వస్తాడు, ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? మామా నాకు ఉద్యోగం వచ్చింది మామా, రాత్రి మామా అని ఏం చేస్తాడు? ఎక్కడెత్తాడు పార్టీ? ఎవడు గుర్తొస్తాడు? వాడికి ఎవరన్నా గుర్తు? ఫ్రెండ్స్ కూల్ డ్రింక్ దొక్కుతారా? ఏమ్మా దగ్గరకు దొక్కుతారా? మరి ఏం దొక్కుతారా మళ్ళీ? వాడికి ఆ టైంలో దేవుడు కానీ మందిరం కానీ ఏమన్నా గుర్తొస్తుందా? చెప్పండి. ఎంత ఖచ్చితంగా చెప్పేస్తున్నారు రాదని, నువ్వు కూడా అందులో పాలు భాగస్తురాలువా? ఎవరు గుర్తుకు రావాలి? ఎవరు గుర్తుకు రావాలి? నువ్వు యథార్థంగా చెప్పు. నీ కొడుకు ఉద్యోగం లేనప్పుడు ఎన్ని రాత్రులు ఎన్ని పగలు ఉపవాసం ఉండి నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేసావు. సేవకుడికి చెప్పావు, సేవకుడు ఉపవాసం ఉండి ఎన్ని రోజులు ప్రార్థన చేశాడు? ఎన్ని ఆన్లైన్ ప్రేయర్లో నీ కూతురు కోసం పెళ్ళవ్వాలని, గర్భఫలం రావాలని యేసయ్య మందిరంలో ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేసావు, నీ సేవకుడు ప్రార్థన చేశాడు. లోపల పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని రేపేయడం వల్ల సంసోను రేపునట్లుగా దవడ ఎముక పెట్టి 1000 మందిని చంపినట్లుగా మమ్మల్ని పరిశుద్ధాత్మ రేపుకొలతో రేగిపోతుంటాం మేము. ఇప్పుడు దాకా బాగున్నాడు, బీపీ వచ్చేసింది అనుకోక. నువ్వు బయట ఉన్నవాడు ఏమనుకుంటాడంటే ఇటు బీపీ వచ్చింది అనుకుంటారు. ఆత్మీయులు ఏమనుకుంటారంటే పరిశుద్ధాత్మని ఏం చేస్తుంది? రేపుతుంది అనుకుంటారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అరే అమ్మ తెల్ల సొక్క తెల్ల ప్యాంట్ వచ్చి మామూలుగా వచ్చి కూర్చుంటే మామూలుడు అనుకున్నానండి. ఇలా రేగిపోతున్నాడు చచ్చరి పిల్లగా అనుకోక. రేపుతుంది నన్ను నా పరిశుద్ధాత్మ దేవుడా. హల్లెలూయా. హల్లెలూయా. బిడ్డ ఎన్ని రాత్రులు రాత్రి నిద్ర పట్లగా నీ బిడ్డ వివాహం కోసం, నీ పిల్లవాడి ఉద్యోగం కోసం ఎన్ని రాత్రులు ఏడ్చావు? ఎన్ని రోజులు ఉపవాసం ఉండి ఏడ్చావు? నీ కొడుకు ఉద్యోగం రాగానే నీ కొడుకు మందు పార్టీ ఫ్రెండ్స్ గుర్తొస్తే మరి మందిరము సేవకుడు ఏమైపోవాలా? నీ కూతురుకు ఉద్యోగం వస్తే, పెళ్ళి అవుతే, కార్యక్రమాలు జరిగితే నీకు సిఎంఆర్ షాపింగ్ మాల్, ఖజానా జ్యువెలర్స్, బొమ్మనా బ్రదర్స్, లేకపోతే ఈడెవడో ఆడున్నాడు ఆడు ఈడు గుర్తొస్తే మరి మందిరము సేవకుడు ఏమైపోవాలా? నీ కోసం కడుపు కాల్చుకొని సేవకుడు కడుపు కాల్చుకొని ఉపవాసం ఉండి నీ కొరకు ప్రార్థన చేసిన మందిరం ఏమవ్వాలి? మందిరంలో అవసరతలు ఏమవ్వాలి? సేవకుడు యొక్క అవసరతలు ఏమవ్వాలి? యవ్వన ప్రాయంలో ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది మొట్టమొదటిగా దేవుని సేవకుడిని, దేవుని మందిరాన్ని గుర్తు పెట్టుకోవాలా. నా కొడుకు మొన్న అమెరికా వెళ్ళాడు. అంటే మా 10 తరాలు ఎవడ వెళ్ళలేదు, ఈ 10 తరాలు ఎవడలేదు, మొట్టమొదటి నా కొడుకు వెళ్ళాడు అమెరికా. అది దేవుని కృప. ఇందులో మాది ఏమీ లేదు, ఆయన కృప. ఆయన కృపే. గొప్ప వాళ్ళు వెళ్ళారు, వాళ్ళందరూ రిజెక్ట్ అయిపోయారు. నా కొడుకు వెళ్ళాడు. ఎస్తేరు రాజు ముందుకు వెళ్తే రాజుకి ఎలాగైతే ప్రేమ పుట్టించాడో నా కొడుకు ఆఫీసర్ ముందుకు వెళ్ళగానే నవ్వేసి వీసా మీద స్టాంప్ వేసి పొమ్మన్నాడట. 2 ప్రశ్నలు అడిగి పొమ్మన్నాడట. ఈ చిన్న వయసులో నువ్వు సేవ చేయడానికి ఎందుకు వెళ్తున్నావురా అని అడిగాడట. మా డాడీ సేవకుడు అంటే నేను సేవకుడు అన్నాడట. నీకు ఏమంటే ఇస్తున్నాడట? మోసే అంటే నాకు ఇస్తున్నాడు. ఎందుకైతే ఇస్తున్నాడట? ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి నేను కూడా మా దేశంలో ఉన్న ప్రజలను విడిపించాలని ఆశపడుతున్నాడట. స్టాంప్ వేసేసి వెళ్ళిపోమని చెప్పాడట. ఆడికంటే ముందు 40 మంది నో 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 అని రిజెక్ట్ చేసి పారేశారట.
నా కొడుకు ఎలాగానే ప్రేమ పుట్టించాడు దేవుడు. 23 సంవత్సరాల నుంచి స్లమ్ ఏరియాలో బాగా చదువుకున్న వాడిని స్లమ్ ఏరియాలో ఏలు ముద్రల కాడి దగ్గర నేను సేవ చేస్తున్నాను. ఒక టైం వచ్చింది, ప్రభువా అన్నీ వదిలేశాను, ఉద్యోగం వదిలేశాను, అన్నీ వదిలేసి మరి నీ సేవకు వచ్చాను. ఈడేమో కెమికల్ ఇంజనీర్ అవ్వాలి నా కొడుకు. ఆడు 17 సంవత్సరాల వయసు వచ్చాక అన్నాడు, డాడీ దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు, సేవకి వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఊరే నన్ను చూసిన తర్వాత కూడా నువ్వు ఎలాగ అంటావా ఏట్రా బాబా అన్నాను. లేదు డాడీ సేవకి వెళ్ళిపోతాను అన్నాడు. బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ డెహ్రాడూన్లో చేశాడు. అక్కడి నుంచి వాడు ప్రయత్నం చేసుకోండి, మాస్టర్ ఆఫ్ డిగ్రీ అమెరికాకు వాడేలాగా డబ్బులు నేను సమకూర్చాను. కానీ వాడు మొత్తం టెస్ట్లన్నీ బాసి. అది నేనేమంటానంటే ఆయన కృప. ఎవరి కృప? దేవుడు నా కొడుకు పట్ల మేలు చేసిరండి. సంఘాన్ని అంతటిని పిలిచి బ్రహ్మాండమైన భోజనం పెట్టి అందరికి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి నా సొంత డబ్బులతో నేను కష్టపడ్డ మీటింగ్కి వెళ్ళి వచ్చిన డబ్బులన్నీ 1 లక్ష రూపాయలు, 50 రూపాయలు, 50,000 అంతా పోగేసుకుని శ్యామ చేతులు పెట్టి భోజనాలు వండి నేను అందరికి పెట్టేద్దామని సేవకులు పిలిచి అందరికి తలకు 5,000 ఇచ్చేశారు. అమ్మ సోపనాథుళ్ళ బాబు, ఎంత సోపనాథులేడు బాబు ఇలా. నేను అంటున్నాను, సేవకుని బిడ్డలే కాదు, మీ బిడ్డలు అయితే ప్రవక్తలైనా కావాలా, లేదంటే పాలకులైనా అయిపోవాలా? కొట్టగడిగా చెప్పట్లా. నీ బిడ్డలు కూడా అయితే ప్రవక్తలైనా అయిపోవాలా, లేదంటే పాలకులుగా దేవుడు నీ బిడ్డలను మార్చేయాలా, అధికారులుగా మార్చేయాలా, ఉద్యోగస్తులుగా మార్చేయాలా, ఏలుబడిలోకి తీసుకురావాలా, నీ బిడ్డలు ఉన్నతమైన స్థితిలో పెట్టాలా. పెట్టిన తర్వాత ఖజానా జిఎంఆర్ గుర్తుకు రాకుండా దేవుడు మాత్రం గుర్తుకు రావును గాక. ఆమేన్ చెప్పాలా? ఎడగా చెప్పండి హల్లెలూయా. మరి హిజ్కియా రాజు ఎన్ని సంవత్సరాలకు రాజు అయ్యాడట? 25 సంవత్సరాలు. అంటే ముసలివాడా యవనస్తుడా? మరి యవనస్తుడికి ఏం గుర్తు వచ్చిందంటే వినండి, సిఎంఆర్ గుర్తుకు రాలా, ఖజానా సుయ్యలస్ గుర్తులా, మామా పార్టీ గుర్తుకు రాలా, బార్ అండ్ రెస్టారెంట్ గుర్తుకు రాలా, మీ కాకినాడలో ఉన్న హోటల్స్ గుర్తుకు రాలా, రాజమండ్రిలో హోటల్స్ గుర్తుకు రాలా, ఏం గుర్తుకు రాలా. బెల్షాజర్ ఇచ్చినట్లుగా ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ 1000 మందిని పిలిచి మందు పార్టీ ఎవలా? హిజ్కియా మొట్టమొదటిగా 25 సంవత్సరాలకి యవ్వనస్తుడిగా రాజైన వెంటనే మొదటి నెలలో మొదటి దినమున ఆయన యెహోవా మందిరములు తెరిచి బాగు చేశాడట. ఎవడన్నా నిద్రపోయాడా? అదే దేవుని కార్యం. నేనన్నా తెడిచిపోను, కానీ నేను మాత్రం క్షేమంగా ఉంచాను. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ఎవడు పని చేశాడు హిజ్కియా? చెప్పాలండి. ఇప్పుడు దేవుడు ఎవరు పని చేయాలా? హిజ్కియా దేవుడు పని చేశాడు కాబట్టి, జ్ఞాపకార్థ గ్రంథంలో రాసుకున్నాడు కాబట్టి, ఇప్పుడు నేను ప్రార్థన నేర్పిస్తానా, ప్రార్థన మీద చెప్పాలా?